నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లలు తరచూ స్పృహ కోల్పోతున్నారా? ముద్ద మింగడం కష్టంగా ఉంటుందా? షాంపూలతో జుట్టు పాడవుతోందా? గజిబిజి జీవన శైలితో జబ్బుల ముట్టడి. ఇంకా హెల్త్ టిప్. ఈ కాలం పిల్లలంతా చురుకైన వాళ్ళని, ఒట్టి అల్లరి పిడుగులని అనుకుంటాం. నిజమే కావచ్చు, కానీ కొంతమంది పిల్లలు మాత్రం మన్ను తిన్న పాముల్లా మందంగా కదులుతూ ఉంటారు. చురుకుదనం ఉండదు. దేనిపైనా పెద్దగా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అసలు ఈ లోకమే తమది కానట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా అడిగితే తమను కాదన్నట్లుగా ఉంటారు. సరిగ్గా ఆలోచించలేరు. తరచూ తికమకకు లోనవుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఆల్టర్డ్ సెన్సోరియం అని పిలుస్తారు. తలకు దెబ్బలు తగలడం, మెదడు వాపు, ఇతరాత్ర ఇన్ఫెక్షన్ల కారణంగా తలెత్తే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు అంటేనే ఉత్సాహానికి ప్రతీకలు. పిల్లలెప్పుడూ ఒక్కచోట కుదురుగా ఉండరు. స్వతహాగానే బాల్యంలో అలసట అనేది తెలీదు. కాబట్టి పిల్లలు రకరకాల ఆటల్లో మునిగి తేలుతుంటారు. నిజానికలా ఉత్సాహంగా ఉండడమే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారనడానికి నిదర్శనం. అయితే కొందరు పిల్లలు మాత్రం అంత చురుగ్గా ఉండరు. పైగా ఆ పిల్లలు అంత చైతన్యంగా కూడా ఉండరు. ఇలాంటి పిల్లల్లో మతిస్థిమితం కూడా సరిగ్గా ఉండదు. పైగా అప్పుడప్పుడు స్పృహ కూడా కోల్పోతుంటారు. పిల్లల్లో ఇలాంటి అనారోగ్య పరిస్థితిని ఆల్టర్డ్ సెన్సోరియం అంటారు. ఇదొక రకమైన నాడీ సంబంధమైన సమస్య. పిల్లల్లో ఇలా మతిస్థిమితం కోల్పోవడం అనే సమస్యకు అనేక కారణాలుండొచ్చు. నార్మల్గా చిన్నపిల్లలు చురుగ్గా, ఉత్సాహంగా, చైతన్యంగా ఉంటారు. అంటే మనం ఇప్పుడు తల్లిదండ్రులు పిలిచినప్పుడు పిలవగానే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మాట్లాడటం కానీ, చెప్పింది చేయటం కానీ, నార్మల్గా ఫీడ్ తీసుకుంటారు, నార్మల్గా ఆడుకుంటూ ఉంటారు. ఇది నార్మల్ మెంటల్ స్టేటస్ చిన్నపిల్లలకి. సో దీన్ని చేంజ్ అయిందనుకోండి, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ ఆర్ ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం. అంటే ఏమవుతుందంటే మెదడు యొక్క పనితీరులో సమతుల్యత కోల్పోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సహజంగానే వాళ్ళు చురుగ్గా ఉండరు, చైతన్యంగా ఉండరు, ఉత్సాహంగా ఉండరు. మనం పిలిచినా కానీ నిస్సత్తువుగా ఉంటారు. అంటే ఏంటంటే మత్తుగా ఉండటం కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు పిలిచినప్పుడు కానీ మత్తుగా ఉంటారు. బాడీ అంతా వీక్గా అనిపిస్తూ నిస్సత్తువుగా ఉంటారు. మనం పిలిచినా కానీ పలకరు. ఫీడ్ తీసుకోవాలన్న అంటే ఫుడ్ తీసుకోవటానికి కూడా ఉత్సాహం చూపిరు. అదే పసికందులు కానీ, చిన్న టాడ్లర్స్ అంటాం పసికందులు, వీళ్ళు ఏం చేస్తారంటే మదర్ ఫీడ్ ఇస్తున్నా కానీ ఫీడ్ని యాక్సెప్ట్ చేయరు. అప్పటిదాకా యాక్సెప్ట్ చేసేవాళ్ళు మిల్క్ తీసుకోవడానికి ఇష్టం చూపించరు. ఎందుకంటే ఇప్పుడు పసికందులు ఎలాగో మనకి బయటికి చెప్పరు, వాళ్ళు ఏంటంటే మాట్లాడరు. కాబట్టి వాళ్ళలో మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువసేపు మత్తుగా పడుకోవటం, మనం ఫీడ్ ఇచ్చినా కానీ ఫీడ్ తీసుకోకపోవటం. సో ఇవి ఆల్టర్డ్ సెన్సోరియం యొక్క లక్షణం. ఆల్టర్డ్ సెన్సోరియం అంటే చిన్నపిల్లల్లో ఇలా ప్రజెంట్ అవుతుంది అనమాట. పిల్లల్లో ఆల్టర్డ్ సెన్సోరియం రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పడిపోవటం, దాన్ని హైపోగ్లైసిమియా అంటాం. లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే కండిషన్ రావచ్చు. దీనివల్ల కూడా ఆల్టర్డ్ సెన్సోరియం అనేది వస్తుంది చిన్నపిల్లల్లో. అంతేకాకుండా బాడీలో సోడియము, కాల్షియం, మెగ్నీషియం అని చాలా లవణాలు ఉంటాయి. సో బాడీలో సోడియం పడిపోయిన దాన్ని హైపోనేట్రిమియా అంటాం. అలాగే హైపర్ నేట్రిమియా, సోడియం పెరిగినా కానీ. నెక్స్ట్ లివర్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న అమోనియానే లివర్ క్లీన్ చేస్తూ ఉంటుంది. సో లివర్ చెడిపోవటం వల్ల అమోనియా బాడీలో పెరిగిపోయి దానివల్ల అది బ్రెయిన్కి వెళ్ళి దానివల్ల కూడా ఆల్టర్డ్ సెన్సోరియం రావచ్చు. కొంతమందిలో కిడ్నీ డ్యామేజ్, చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ డ్యామేజ్ అవటం వల్ల కిడ్నీ చెడిపోయి బాడీలో యూరియా పెరుగుతుంది, దాన్ని హైపర్ యూరీమియా అంటాం. దీనివల్ల కూడా ఆల్టర్డ్ సెన్సోరియం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు ఇంట్లో ఉండే ట్యాబ్లెట్లు, మత్తు ట్యాబ్లెట్లు, పెద్దవాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్లు తినేస్తూ ఉంటారు, మింగేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా ఆల్టర్డ్ సెన్సోరియంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆల్టర్డ్ సెన్సోరియం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పసికందులు, అంటే వాటిని టాడ్లర్స్ అంటాం. పసికందులకైతే వాళ్ళు ఫీడ్ని యాక్సెప్ట్ చేయరు. అంటే మదర్ ఎప్పుడు వాళ్ళకి తల్లిపాలు కానీ లేదంటే బాటిల్ ఫీడ్ కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళు పాలు తాగడానికి ఇష్టం చూపిరు. అంతేకాకుండా ఎక్కువ మత్తుగా పడుకొని ఉంటారు. ఇవి చిన్నపిల్లల్లో, అదే టాడ్లర్స్లో ఉండే లక్షణాలు. అదే ఒక కొంచెం ఏజ్ పెరిగాక, అంటే 1 ఇయర్ దాటాక వాళ్ళు ఏంటంటే సహజంగా బాగా గంతులేస్తూ ఆడుకుంటూ ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, చైతన్యంగా ఉంటారు. కానీ ఆల్టర్డ్ సెన్సోరియంలో ఉన్న పిల్లలు ఏంటంటే ఉత్సాహం కోల్పోతారు, చైతన్యంగా ఉండరు, మనం పిలిచినా కానీ వాళ్ళు పలకరు, ఫీడ్ తీసుకోవడానికి, ఫుడ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చెప్పేస్తారు, నాకు ఇలా 2 రోజుల నుంచే నాకు తలనొప్పి ఉందండి, లేదంటే జ్వరంగా ఉందని వాళ్ళు చెప్తారు. కానీ చిన్నపిల్లలు అలా చెప్పలేరు. సో తల్లిదండ్రులే వాటిని గమనించుకోవాలి.
వాళ్ళు ఎలా గమనించుకోవాలంటే అంతకుముందు చురుగ్గా ఉండే పిల్లవాళ్ళు ఇప్పుడు సడన్గా ఇప్పుడు వాళ్ళు మనం చెప్పింది చేయకపోవటం, చిరాగ్గా ఉండటం, ఇరిటబుల్గా ఉండటం, ఫీడ్ తీసుకోమన్నా తీసుకోకపోవటం, ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ షుగరు బాడీలో అంటే మత్తుగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు గాలి సరిగా తీసుకుంటున్నారా లేదా, బీపీ సరిగా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఫస్ట్ యూరిన్ టెస్ట్లో కూడా టాక్సిక్ స్క్రీనింగ్ అంటాం. అంటే చిన్నపిల్లలు పొరపాటున మనం వాళ్ళు ఏదన్నా ట్యాబ్లెట్లు అనుకోకుండా ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే సహజంగా వాళ్ళు ఏం తీసుకున్నారో వాళ్ళు చెప్పలేరు కాబట్టి యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళు ఏం తీసుకున్నారో గమనించి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు పిల్లల్లో ఇలా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడమనే ఆల్టర్డ్ సెన్సోరియం సమస్యకు అనేక కారణాలుంటాయంటారు డాక్టర్లు. నిజానికి ఈ కాలం పిల్లల్లో కొద్దో గొప్పో అతి చురుకుదనం, ఒకచోట కుదురుగా కూర్చోకపోవడం అన్నది ఎక్కువగానే చూస్తున్నాం. అయితే పిల్లల్లో అతిగా స్పందించడం, అది కూడా మనం ఊహించని విధంగా స్పందించడం అన్నది మాత్రం ఆల్టర్డ్ సెన్సోరియంలో కనిపిస్తుంది. అలాగే మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం అనేది కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిసి సరైన పరీక్షలు చేయించాలి. ఆ సమస్య మెదడులో ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చిందా, లేక ట్యూమర్ల వల్ల వచ్చిందా, లేదంటే మరే ఇతర కారణంగానైనా వచ్చిందా అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్స ఎలా చేస్తారంటే రాగానే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. దాన్ని హైపాక్సియా అంటాం. కొంతమందికి CO2 లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని హైపర్ క్యాబియా అంటాం. ఈ 2 కండిషన్స్లో కూడా వాళ్ళకి మత్తుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రాగానే మనం వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి నెక్స్ట్ బీపీ సర్క్యులేషన్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి, బ్రీదింగ్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి. బ్రీదింగ్ సరిగా లేదనుకోండి కొంతమందికి బాగా మత్తుగా ఉంటారు. అంటే గ్లాస్గో కోమా స్కేల్ -8 ఉంటుంది. గ్లాస్గో కోమా స్కేల్ 15 ఉంటే నార్మల్గా ఉన్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే 8 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎయిర్వే సెక్యూర్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు నార్మల్గా బ్రీతింగ్ తీసుకోలేరు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంట్యుబేట్ చేసి అంటే మన నోట్లో గొట్టం పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సప్లై ఇస్తాం. అలాగే కొంతమందికి వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది బ్రీతింగ్ తీసుకోలేని వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే CO2 ఎక్కువ ఉన్న వాళ్ళకి హైపర్ వెంటిలేట్ చేస్తాం. అంటే బాడీలో CO2 ఎక్కువ ఉంటే వాళ్ళని హైపర్ వెంటిలేట్ చేసామనుకోండి, ఎక్కువ వెంటిలేటర్ పెట్టి అది చేస్తే ఏమంటే CO2 బయటకు వెళ్ళిపోయి వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. హైపోగ్లైసిమియా ఉన్న వాళ్ళకి ఎమ్మటనే ఇమీడియట్గా షుగర్ చెక్ చేసేసి షుగర్ డెక్స్ట్రోజ్ ఇస్తే సరిపోతుంది. కొంతమందికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్లో బాగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే హార్ట్ రేట్ తగ్గిపోయి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కుషింగ్స్ రిఫ్లెక్స్ అంటాం. ఈ కుషింగ్స్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే హైపర్టోనిక్ సెలైన్ కానీ అంటే 3% NaCl కానీ లేదంటే మానిటాల్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అవి ఇచ్చి బ్రెయిన్లో ప్రెషర్ని తగ్గించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్ళిపోతామంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా బేబీ రెస్పాండ్ అవ్వకపోతే సిటీ స్కాన్ చేసుకొని వాళ్ళకి మెదడువాపు లక్షణాలు కనుక ఉంటే లేదంటే వెన్నుపూసలో నీళ్లు పరీక్ష చేసినప్పుడు కానీ సిటీ స్కాన్లో కానీ మెదడువాపు లక్షణాలు కనుక కనిపిస్తే బ్యాక్టీరియా వల్ల మెదడువాపు అయితే బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటాం, వాళ్ళకైతే IV యాంటీబయాటిక్స్ ఇస్తాం. అదే వైరస్ వల్ల కనుక వాళ్ళకి మెదడువాపు అయితే ఏ వైరస్ చూసుకొని దాని ప్రకారం ఇస్తాం. ఎసైక్లోవిర్ ఇంజెక్షన్ అని, లేదంటే డెంగ్యూకి అయితే డెంగ్యూ ట్రీట్మెంట్ అని, జపనీస్ ఎన్సెఫలైటిస్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇస్తాం. సో ఈ ఆల్టర్డ్ సెన్సోరియం వచ్చిన వాళ్ళు ఈ ఆర్డర్లో మనం వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల్లో మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం, అతిగా ఊహించని విధంగా స్పందించడం అనేది ఒక రకమైన నాడీ సంబంధ సమస్య. దానికి కారణాన్ని కనుగొంటే చికిత్స చేసి సరిచేయడం సులభమే. పిల్లలు స్పృహ లేనట్టుగా మందకొడిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒకసారి మెదడుకు సంబంధించిన పరీక్షల్ని చేయించాలి. మెదడులో లోపాల్ని పసిగట్టి సకాలంలో తగిన వైద్య సాయం అందిస్తే మిగతా పిల్లల్లాగే వీరిలో కూడా చురుకుదనం పాళ్లు పెరుగుతాయి. మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని రకాల పనులు అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటాయి. గాలి పీల్చడం, రెప్పలు అల్లార్చటం, మింగటం లాంటివే. ఈ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంటాం. ముఖ్యంగా మింగడంలో ఇబ్బంది ఏర్పడితే తినడం, తాగడం అనేవి చాలా కష్టంగా మారిపోతాయి. ఒక్కోసారి గుటక కూడా వేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మింగడంలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతారు డాక్టర్లు. మింగడంలో ఇబ్బందిని తెచ్చిపెట్టే కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే మింగడానికి అది ద్రవ పదార్థం కానివ్వండి, ఘన పదార్థం కానివ్వండి, మింగడానికి ఇబ్బంది పడ్డాన్ని డిస్ఫేజియా అంటాం అనమాట. ఇది ఒక్కొక్కసారి జస్ట్ డిఫికల్టీ అంటే ఇబ్బంది ఉంటుంది, నొప్పి ఉండదు. ఒక్కొక్కసారి నొప్పి ఉంటుంది, దాన్ని ఒడినోఫేజియా అంటాం. అంటే దట్ ఈస్ కాల్డ్ పెయిన్ఫుల్ స్వాలోయింగ్. మూడోది ఫాగోఫోబియా, అంటే
అసలు మింగడానికి భయం ఉంటుంది అనమాట. అంటే రకరకాల కారణాల వల్ల ఫాగోఫోబియా ఉంటుంది. సో బట్ అల్టిమేట్లీ ఆల్ దీస్ కమ్స్ ఇన్ టు సింగిల్ హెడ్డింగ్ అనమాట. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బంది పడ్డం. యూజువల్లీ ఈ డిస్ఫేజియా కంప్లైంట్ ఉన్నప్పుడు చేసే ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్ సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అవసరమైతే దానికి సీరం ఐరన్ అండ్ సీరం ఫెరిటిన్ టెస్టులు కూడా చేయించుకుని చూసుకోవడం. యూజువల్లీ డిస్ఫేజియా ప్రైమరీ డిసీజ్ లాగా ఉండడం చాలా చాలా అన్కామన్ అండి. డిస్ఫేజియా అనబడేది రకరకాల కారణాలతో వస్తుంది. సో ఆ కారణాన్ని మనం తీసేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ తగ్గి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ అనస్థీషియా స్ప్రే చేసాము, అప్పుడు మేము చెప్పి పంపిస్తాం ఇక్కడ నుంచి 20 నుంచి 20 to 30 minutes, 20 నుంచి 30 నిమిషాల సేపు ఏమి తాగొద్దు, తినద్దు. తినడానికి ట్రై చేస్తే అది పొలమారే అవకాశం, అంటే యాస్పిరేషన్ అంటాం. అంటే అది మనం తినాలనుకున్న పదార్థం లేదా తాగాలనుకున్న పదార్థం గాలిగొట్టంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో అది చేయొద్దు అని చెప్తాం. అలాగే సపోజ్ ఏదైనా స్పేస్ ఆక్యుపైయింగ్ లేషన్ ఏదన్నా ఉంటే దాన్ని ఇది చేయడం, రిట్రోఫారెంజియల్ యాప్సిస్ ఉంటే ఆ యాప్సిస్ని డ్రైన్ చేయడం, టీఎంజేలో ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం. అలా అండర్లయింగ్ కాజ్కి ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ డిస్ఫేజియాకి స్ట్రైట్ డిస్ఫేజియాకి ట్రీట్మెంట్ ఉండదు. అంటే డిస్ఫేజియా ఈజ్ ఓన్లీ ఏ సిమ్టమ్, అది ఒక వ్యాధి లక్షణం తప్ప వ్యాధి కాదు. సో వ్యాధి ఏంటి అనబడేది మనం అప్రాప్రియేట్ పరీక్షలతో తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తే మాత్రమే డిస్ఫేజియా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తలంటూ పోసుకోవటానికి ఇవాళ మనకు చాలా రకాల షాంపులు అందుబాటులో ఉన్నాయి. షాంపులతో జుట్టు రాలడం తగ్గుతుందని, జుట్టుకు మృదుత్వం వస్తుందని, చుండ్రు బాధలు ఉండవని మనలో చాలా మంది నమ్ముతారు. అలాగే జుట్టుకు షాంపుల వాడకం మంచిది కాదని, షాంపులతో వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయని, చివరికి మొత్తంగా జుట్టు పాడవుతుందనే వాదనలు మనకు వినిపిస్తాయి. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? షాంపుల వాడకంతో నిజంగానే జుట్టు పాడవుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఈ షాంపూలు వాడడం వల్ల జుట్టు రాలిపోతుంది, ఈ షాంపూస్ వాడడం వల్ల జుట్టు పాడైపోతుంది, జుట్టు పెరగడం లేదు. సో మా కాలంలో కుంకుడుగాయలు వాడేవాళ్ళం, కుంకుడుగాయలు వాడడం వల్ల మా జుట్టు బాగుంటుందని. కానీ అదంతా మిత్ అండి. ఇప్పుడు వరల్డ్లో మీకు కుంకుడుగాయలు ఎక్కడ చూస్తారు? ఓన్లీ ఇండియాలో. మనమే వాడతాం కుంకుడుగాయలు, మిగతా వరల్డ్ అంతా షాంపూసే కదా. షాంపూస్ని మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఎలా చేస్తున్నామంటే ఓవర్ యూసేజ్, ఏదైనా చెడ్డగా మంచిది కాదు. ఇప్పుడు కుంకుడుకాయలైనా మీరు ఎక్కువగా వాడితే విపరీతంగా రుద్దేస్తుంటే రోజుకి ఒకసారి కుంకుడుకాయలు బాగా రసం తీసేసి బాగా ఎక్కువగా రసంతో పిండితే అది కూడా జుట్టు రఫ్గా అవుతుంది, అది కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చి మీకు హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అలా కాకుండా షాంపూలు కూడా మైల్డ్ షాంపూలు వాడుకుని pH చూసుకుని ఆ pH 5.5 ఉన్న షాంపూ వాడుకుని డైల్యూట్ చేసి వాడుకుంటే కూడా షాంపూ కూడా ఈక్వల్లీ గుడ్. సో కుంకుడుకాయల వల్ల పెద్ద లాభమూ లేదు, షాంపూ వల్ల ఎక్కువ నష్టమూ లేదనమాట. సో అందుకని పిల్లల్ని విసిగించొద్దు. అంటే కుంకుడుకాయలే వాడాలి, అదే వాడాలి, అది వాళ్ళకి కన్వీనియంట్ కాదు. షాంపూ కూడా మంచి షాంపూ, మనం ప్రతిసారి షాంపూలు మార్చడం కాకుండా ప్రతిసారి ఒకే షాంపూకి స్టిక్ చేసుకుని మంచి ఈ pH లెవెల్ మెయింటైన్ చేసిన షాంపూ కనుక వాడుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. షాంపూలతో మన జుట్టుకు లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. మన జుట్టు స్వభావానికి సరిపోయే షాంపూలను ఎంపిక చేసి వాడుకుంటే మనకు మేలే జరుగుతుంది. అలా కాకుండా ఏది పడితే అది వాడటం, షాంపూలను అతిగా వినియోగించడం వల్ల జుట్టుకు నష్టమే జరుగుతుంది. నేటి మన ఆధునిక జీవన శైలి మన శరీరాన్ని వ్యాధులకు ఆవాసంగా మారుస్తోంది. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, పొగ, మద్యం వంటి అలవాట్ల మూలంగా మన ఒళ్ళు వ్యాధుల కుప్పగా మారుతోంది. నడుము చుట్టూ కొలత పెరగటం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, హై బీపీ ఇవన్నీ మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలియజెప్పే సంకేతాలే. ఈ లక్షణాలన్నీ ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చి పడుతున్న మెటబాలిక్ సిండ్రోమ్కు సంబంధించినవని చెబుతారు డాక్టర్లు. గజిబిజి జీవనశైలితో వచ్చిపడే జబ్బుల ముట్టడి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ని సిండ్రోమ్ ఎక్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా అంటాము. మెయిన్గా ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఇంక్రీజ్డ్ ఈ ఫుడ్ ఇంటేక్ అది ఎక్కువ అవటం అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అవి లేకపోవడం వల్ల ఎక్కువగా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో మెయిన్గా ఏంటంటే 5 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్డామినల్ ఒబెసిటీ, అంటే నడుం చుట్టూతా ఫ్యాట్ డిపాజిషన్ అది ఎక్కువగా ఉండటం. అది కూడా మేల్స్లో, మగవారిలో వచ్చేటప్పటికి 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండటం.
ఆడవారిలో వచ్చేటప్పటికి 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండటం, ఇది మెయిన్గా ఇంపార్టెంట్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అందులో మెయిన్గా 150 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం. హెచ్డిఎల్ లెవెల్స్ మగవారిలో అయితే 40 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువగా ఉండటం, ఆడవారిలో అయితే 50 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువగా ఉండటం. నెక్స్ట్ ఈ 3 కాంపోనెంట్స్ కాకుండా ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి బ్లడ్ ప్రెషర్, అది ఎక్కువగా ఉండటం, అది కూడా 130/85 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కంటే ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ ఫిఫ్త్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, అంటే పరగడుపున షుగర్ లెవెల్స్ 100 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండటం. ఈ 5 కాంపోనెంట్స్ అనేవి మెటబాలిక్ సిండ్రోమ్ కిందకు వస్తాయి. ఇందులో ఏ 3 కాంపోనెంట్స్ ఉన్నా కూడా దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ కింద డయాగ్నోసిస్ చేస్తాం. మెటబాలిక్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఏం కాంపోనెంట్స్ అంటే ఈ అబ్డామినల్ ఒబెసిటీ, దాంతో పాటుగా ఈ హైపర్ ఇన్సులినిమియా అంటాం, అంటే ఈ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగటం. సో ఈ 2 కాంపోనెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు అనేవి డ్యామేజ్ జరుగుతుంది. ఈ రక్తనాళాలు అనేవి డ్యామేజ్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం. సెకండ్ థింగ్ ఏంటంటే గుండె సమస్యలు, అంటే రక్తం అది చిక్కబట్టడం, త్వరగా క్లాట్ అవటం బ్లడ్, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రావటం, ఇలా జరుగుతుంది. ఇవి ప్రధానంగా మెటబాలిక్ సిండ్రోమ్ రావడానికి కారణం. ఇవి కాకుండా ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, పీసీఓడి ఉన్న ఆడవారిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రావచ్చు. ఇది కాకుండా ఇంకా మెనోపాజల్ ఉమెన్లో రావచ్చు. ఇంకా ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, లేదా ఈ కార్బొనేటెడ్ స్వీట్ డ్రింక్స్ అవి ఎక్కువగా తీసుకోవడం, అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజ్ అది లేకపోవటం, వీటి వల్ల స్మోకింగ్, ఇవి కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మెటబాలిక్ సిండ్రోమ్ రావడానికి. అండ్ ఇవి కాకుండా కొంతమందికి ఇవన్నీ లేకపోయినా కూడా వీళ్ళకి జెనెటిక్గా, అంటే హెరిడిటరీ అన్నమాట, వాళ్ళ పేరెంట్స్కి, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికైనా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా వాళ్ళ పిల్లలకి రావడానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్తో తలెత్తే సమస్యలేంటి? మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అని మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే డయాబెటీస్, అంటే టైప్ 2 డయాబెటీస్ రాకుండా అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అది రాకుండా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుంది. దీనికోసమని మెయిన్గా మనం మెటబాలిక్ సిండ్రోమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోసిస్ చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసి అవి చేయటం వల్ల షుగర్ అది రాకుండా, టైప్ 2 డయాబెటీస్ రాకుండా అండ్ ఆల్సో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, మెయిన్గా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాం ఆర్ హెచ్డిఎల్ తక్కువ ఉంటాం, అండ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 100 కంటే ఎక్కువ ఉంటాం, అబ్డామినల్ ఒబెసిటీ, ఫ్యాట్ డిపాజిషన్ అది ఎక్కువ ఉంటాం, ఆర్ బ్లడ్ ప్రెషర్ అది 130/85 కంటే ఎక్కువ ఉంటాం. వీటిల్లో ఈ కాంపోనెంట్స్లో ఏ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి కంపల్సరీగా రెగ్యులర్గా చెకప్ అది చేయించుకోవడం, అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి వాళ్ళు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ హెచ్డిఎల్ లెవెల్స్ అవన్నీ చెక్ చేయించుకోవడం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి చెక్ చేయించుకొని ఐడెంటిఫై చేసుకుంటే ఎర్లీగా వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయటం వల్ల వాళ్ళకి ఈ డయాబెటీస్ అది ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్. ఆ వెయిట్ రిడక్షన్ కూడా ఎలా అంటే మనము ఆ పర్సన్కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న తర్వాత వాళ్ళకి మెయిన్గా డైలీ క్యాలరిక్ ఇంటేక్లో 500 to 1000 క్యాలరీస్ వాళ్ళు డైలీ ఇంటేక్లో తగ్గించుకోవడం. దానివల్ల అండ్ వాళ్ళు ఒక టార్గెట్ వెయిట్ రిడక్షన్ని సెట్ చేసుకోవడం, అంటే అరౌండ్ 7 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 to 12 months వాళ్ళు తగ్గించుకోవడానికి ట్రై చేయడం, అది టార్గెట్ సెట్ చేసుకోవడం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైట్ మోడిఫికేషన్స్, అంటే వాళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ అది తీసుకోకుండా అండ్ ఆయిల్స్ అది తగ్గించుకోవడం, ఫ్రైడ్ ఫుడ్స్ అది అవాయిడ్ చేయడం, కార్బొనేటెడ్ స్వీట్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేయడం, వీటితో పాటుగా హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువగా తీసుకోవడం. సాల్ట్ రెస్ట్రిక్షన్, సాల్ట్ అనేది డైట్లో బాగా తగ్గించుకోవడం, 2.4 grams కంటే డైలీ సాల్ట్ ఇంటేక్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవడం. దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ రాకుండా మనము ప్రివెంట్ చేయగలుగుతాం.
దాంతోపాటుగా అండ్ ఈ కార్డియాక్ కాంప్లికేషన్స్ అవి కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఇది ప్రైమరీగా వెయిట్ రిడక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటుగా సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా డైలీ అట్లీస్ట్ 45 minutes to 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవడం. సో దానివల్ల ఏంటంటే మనం ఆల్రెడీ రెడ్యూస్ అయిన తగ్గిన వెయిట్ని మళ్ళీ పుట్ ఆన్ అవ్వకుండా దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. దాంతోపాటుగా అబ్డామినల్ ఒబెసిటీ అంటే ఫ్యాట్ డిపాజిషన్, ఈ నడుం చుట్టూతా ఫ్యాట్ డిపాజిషన్ని కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల తగ్గించుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ ఈ అబ్డామినల్ ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గంగానే డెఫినెట్లీ ఈ వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోవటం వల్ల మళ్ళీ ఈ షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. సో ఇదన్నీ ఒక సైకిల్ లాగా, అంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గంగానే అన్ని లెవెల్స్ తగ్గుతాయి. సో ఇలా చేయటం వల్ల ఒక 6 months to 1 year పీరియడ్లో ఇది స్ట్రిక్ట్గా ఇలా ఫాలో అవటం వల్ల వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని తగ్గించవచ్చు, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అవి నార్మలైజ్ అవుతాయి, అండ్ హెచ్డిఎల్ లెవెల్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటుగా షుగర్ లెవెల్స్ అవి తగ్గుతాయి. సో ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే డయాబెటీస్ అది డెవలప్ అవ్వకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ అది రాకుండా వాళ్ళకి ప్రివెంట్ చేయొచ్చు మనం. సో ఇలా మనము ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ అండ్ వెయిట్ రిడక్షన్, ఫిజికల్ యాక్టివిటీ ఇవి చేసిన తర్వాత కూడా కొంతమందిలో ఈవెన్ 6 months to 1 year మనం ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా ఎలివేటెడ్గా, అంటే ట్రైగ్లిజరైడ్స్ కొంతమందికి ఇంకా ఎలివేటెడ్గా ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్స్ అది ఎలివేటెడ్గా ఉండొచ్చు. వీళ్ళల్లో ఏం చేస్తామంటే ఇలా మనం ఇంకా ఈ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీతో వెయిట్ రిడక్షన్తో కూడా వాళ్ళకి ఇంకా మనకి అనుకున్న డిజైర్డ్ లెవెల్స్ రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ అవి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో కాంపనెంట్స్ ఇనీషియల్ స్టేజెస్లోనే గుర్తించి వాటిని మనము తగ్గించి కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకి ఈ డయాబెటీస్ డెవలప్ అవ్వకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ ప్రెషర్ ఎలివేట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి బెటర్గా ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ను అదుపులో ఉంచుకోవటానికి గాడి తప్పిన మన జీవన శైలిని సరిదిద్దుకోవటం ఒక్కటే పరిష్కారం. చక్కటి ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం, ఒత్తిడి లేకుండా చూసుకోవటం ద్వారా జీవనశైలి జబ్బుల్ని మనం చాలా వరకు దూరం పెట్టొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు బలం పుంజుకునేందుకు రాత్రిపూట బాదం పప్పుల్ని నానబెట్టి ఆపై మెత్తగా రుబ్బి ఆ మిశ్రమానికి పాలు, పంచదార కలిపి నిత్యం తాగిస్తూ ఉండండి. పిల్లలు త్వరగా బలం పుంజుకుంటారు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.